హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. అవునండి, పెన్షనర్లకి ఒక ముఖ్య గమనిక, 60 లోపల అయితే తగ్గింపు. ఈపీఎఫ్ఓ సంబంధించి అండి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన ఒక తాజా అప్డేట్ న్యూస్ అయితే వచ్చిందండి. 2024 సంవత్సరానికి సంబంధించి కొత్త పెన్షన్ రూల్స్ రావడం జరిగింది. పెన్షన్కి సంబంధించి కీలక ప్రకటన జారీ చేశారండి. ఈపీఎఫ్ఓకు పెన్షన్ రూల్స్ సంబంధించి స్పష్టమైన ప్రకటన జారీ చేయడం జరిగిందండి. అదేంటంటే, చందాదారులు ఎవరైతే ఉంటారో వారు అందుకునే పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా వివిధ అంశాలకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందండి ఈపీఎఫ్ఓ. ఇందులో భాగంగానే ఎవరికి ఎక్కువ పెన్షన్ వస్తుంది, ఎవరికి తక్కువ పెన్షన్ వస్తుంది అనే దాని మీద కూడా ఈపీఎఫ్ఓ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరికి ఎక్కువ అన్న విషయానికి వచ్చినట్లయితే 2024కు సంబంధించి ముఖ్యంగా 60 సంవత్సరాల పైన రిటైర్ అయిన వారికి అయితే ఎక్కువ 100% పెన్షన్ రావడం జరుగుతుంది. వారి వయసు 60 లోపు రిటైర్ అయితే దాదాపుగా వారి పెన్షన్లో 8% అయితే తగ్గించబడుతుంది అని కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఈపీఎఫ్ఓ. మరి చందాదారులు అందుకునే పెన్షన్ మొత్తానికి సంబంధించి 60 ఏళ్ళ తర్వాత అందుకునే పెన్షన్ ఎంచుకుంటే 8% పెన్షన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్ అండి, 60 ఏళ్ళ వరకు పనిచేసి ఆ తర్వాత రిటైర్ తీసుకున్న వారికైతే ఈపీఎఫ్ఓ నుంచి 100% పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు 60 సంవత్సరాల లోపే కనుక రిటైర్మెంట్ తీసుకోవడం జరిగితే వారికి వచ్చే వారు పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్నారంటే 60 సంవత్సరాల లోపు, సో వారికి పెన్షన్ అయితే వస్తుంది, కానీ 8% అయితే తక్కువ పెన్షన్ రావడం జరుగుతుందండి. ఇదైతే ముఖ్యంగా గమనించగలరు. సో 60 ఏళ్ళ లోపు రిటైర్ అయితే వచ్చే పెన్షన్లో 8% తగ్గుతుంది, అంటే నష్టపోవాల్సి వస్తుందని చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.